పంచాయతీల తుది పోరు అయితే ముగిసింది. కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రజెంట్ కొనసాగుతోంది. ప్రస్తుతం మొదట వార్డు సభ్యులను ప్రకటించనున్నారు. వార్డు సభ్యుల యొక్క గెలుపోటములను డిసైడ్ చేయబోతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రజెంట్ పోలింగ్ స్టేషన్ల వద్ద అయితే భారీగా పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఈసీ. సో ప్రజెంట్ మనం వరంగల్ నుంచి అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితిని, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉన్నటువంటి పరిస్థితిని మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. అండ్ అలాగే ఖమ్మం నుంచి మా ప్రతినిధి సైదులు అక్కడ లేటెస్ట్ అప్డేట్స్ ని మాకు తెలియజేసే ప్రయత్నం చేస్తారు. ఫస్ట్ వరంగల్ నుంచి కుమారస్వామి, సో వరంగల్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి? సో వార్డు సభ్యులుగా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి పరిస్థితి నెలకొంది? అండ్ ఎప్పటిలోపు పూర్తిగా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది? సునీల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లాల పరిధి లోపల మొత్తం 24 మండలాల్లో 564 గ్రామ పంచాయతీల్లో ఈరోజు ఉదయం సరిగ్గా 7 గంటలకి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై 1 గంటకి ముగిసింది. ఆ తర్వాత 2 గంటలకి మొత్తంగా కూడా కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటిది కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. 530 జీపీలకి 1751 మంది అభ్యర్థులు మొత్తం తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటివరకు అందుతున్నటువంటి తాజా ఫలితాలను నేపథ్యంలో మనం ఒకసారి చూసినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 564 గ్రామ పంచాయతీల్లో 34 ఏకగ్రీవం అయితే 530 మొత్తంగా కూడా పోలింగ్ నిర్వహించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు అందుతున్నటువంటి తాజా ఫలితాల ప్రకారం వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ఇప్పటివరకు 49 స్థానాలను, సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకోగా బీఆర్ఎస్ 19 స్థానాలని కైవసం చేసుకుంది. బీజేపీ ఇప్పటివరకు కూడా ఖాతా తెరిచినటువంటి సిచ్యువేషన్ లేదు. ఇండిపెండెంట్లు 13 చోట్ల విజయం సాధించినటువంటి సిచ్యువేషన్ ఉంది. జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే మొత్తం వరంగల్ జిల్లాలో 109 సర్పంచ్ స్థానాలకి ఎన్నికలు జరిగితే అందులో కాంగ్రెస్ ఇప్పటివరకు 10 స్థానాలని కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ ఇప్పటివరకు 1, ఇండిపెండెంట్లు 1 స్థానాన్ని కైవసం చేసుకున్నారు. హన్మకొండ జిల్లా లోపల కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 3, ఇండిపెండెంట్లు 6. అదేవిధంగా జనగామ జిల్లాలో కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5 చోట్ల విజయం సాధించారు. మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ 18 చోట్ల, బీఆర్ఎస్ 5 చోట్ల, ఇండిపెండెంట్లు 2 చోట్ల విజయం సాధించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాంగ్రెస్ 9 చోట్ల, బీఆర్ఎస్ 3 చోట్ల, ఇండిపెండెంట్లు 3 చోట్ల. అదేవిధంగా ములుగు జిల్లాలో మొత్తం 46 సర్పంచ్ స్థానాలు ఇప్పటి ఫలితాలు వెల్లడైతే అందులో కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 1, ఇండిపెండెంట్ 1 స్థానంలో విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. సరిగ్గా 5 గంటల నుంచి మొత్తంగా కూడా ఫలితాలకు సంబంధించినటువంటి వెల్లడించేటువంటి ప్రక్రియ చురుగ్గా కొనసాగుతుంది. ప్రతి చోట అంటే 2500 ఓట్ల లోపు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ లోపల మొత్తం 2 టేబుల్స్ పెట్టి ఫలితాలను ప్రకటిస్తున్నారు. తొలుత వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఫలితాలను ప్రకటిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఫలితాలతో పాటు చిన్న గ్రామ పంచాయతీలో రిజల్ట్ అయితే ఇప్పటివరకు త్వరితగతిన వేగవంతంగా పోలింగ్ సిబ్బంది అయితే ప్రకటిస్తున్నటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. అడుగడుగున అంటే పోలీసులకు సంబంధించినటువంటి బందోబస్తు ప్రక్రియ అడుగడుగున పెద్ద ఎత్తున పోలీసులు మొత్తంగా కూడా బందోబస్తు చేస్తున్నారు. ఎక్కడికక్కడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. మొత్తం కౌంటింగ్ ప్రక్రియ ఈ రోజు 10 గంటల నుంచి 11 గంటల మధ్య పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. సునీల్. ఓకే కుమారస్వామి.